హలో సార్. హాయ్ అండి. సో ఇప్పుడు ఏఐ అంటే ఎక్కడ చూసినా కూడా ఈ ఏఐ అన్నది ఆల్మోస్ట్ అన్నిటిని కూడా అది రీప్లేస్ చేసేస్తుంది. మరి ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద అసలు ఏఐ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏఐ అంటే ఏంటి సార్? సో అసలు ఏఐ అంటే ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఏఐ అనేటువంటిది ఒక టూల్ కాదండి. రాబోయే రోజుల్లో బై 2030కి నేనేం చెప్తానంటే ఇది మీ పిల్లలకి కాంపిటేటర్. నిన్నటి వరకు మీ పిల్లలు పక్క పిల్లలతో కంపీట్ చేశారు. రాబోయే రోజుల్లో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు ఏఐతో కంపీట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకి అమెజాన్ $500,000 రోబోస్ని తీసుకుని వాళ్ళ వేర్ హౌస్లో 75% ఆపరేషన్స్ ఏఐ టెక్నాలజీతో చేయాలి అనేటువంటిది దాని ప్రణాళిక రాబోయే 3 to 5 ఇయర్స్లో. 2033కి వాళ్ళ వర్క్ ఫోర్స్ అంతే ఉంటూ, అంటే వర్క్ ఫోర్స్ పెరగదు కానీ వీళ్ళ యొక్క రెవెన్యూస్ అనేటువంటివి డబల్ అవుతాయట. అంటే రెవెన్యూస్ డబల్ అంటే బిజినెస్ డబల్ అయినప్పటికీ కూడా సేమ్ వర్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే ఉందో దాంతోనే చేయాలనేటువంటిది వాళ్ళ ప్రణాళిక. ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రోబోస్ ఉపయోగించి ప్రతి డెలివరీ మీద 33 cents సేవ్ చేయాలనేటువంటిది వాళ్ళు రీసెంట్గా రెజల్యూషన్ చేసినటువంటి పరిస్థితి. సో మరి ఇది ఎట్లా? ప్రతి చోట ఏఐ ఉంది. సో ఏఐ భూతమా? ఏఐని దూరం చేసుకుని మనం దాంతో భయపడుతూ ఉండాలా? ఏఐ ఫ్రెండ్లీ థాట్ ప్రాసెస్ని మనం పిల్లలకి ఇవ్వాలా? ఇది క్వశ్చన్.